పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. జగన్పై కూటమి హిందుత్వాస్త్రం. మాజీ సీఎంను ఒక మతానికే పరిమితం చేసే వ్యూహం. లడ్డు వివాదం తర్వాత మారుతున్న సమీకరణాలు. ఇక ఆలయాల సందర్శన, పూజలకు సిద్ధమైన జగన్. సొంత ఓటు బ్యాంకు, మరోవైపు హిందూ ఇమేజ్. జగన్మోహన్ రెడ్డి అడుగులు ఎటువైపు? ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రం ఇప్పుడు అభివృద్ధి, సంక్షేమం అనే పట్టాల నుంచి మళ్లీ విశ్వాసాల వైపు మలుపు తిరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో మతపరమైన ధృవీకరణ స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వివాదం తెరపైకి వచ్చినప్పటి నుంచి అధికార కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హిందూ వ్యతిరేక అనే ముద్రను బలంగా చేసే ప్రయత్నం చేస్తుంది. ఇది జగన్ రాజకీయ భవిష్యత్తుకు ఒక అగ్ని పరీక్షగా మారింది. అధికార కూటమి నాయకులు జగన్ వ్యక్తిగత విశ్వాసాన్ని లక్ష్యం చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ క్రైస్తవులు కాబట్టి ఆయన హిందూ ఆచారాలు, సాంప్రదాయాలపై గౌరవం లేదని, అందుకే ఆయన హయాంలో దేవాలయాలపై దాడులు జరిగాయని కూటమి ప్రచారం చేస్తుంది. హిందీ ఓటర్లను ఏకీకృతం చేయడం ద్వారా వైసీపీని రాజకీయంగా దెబ్బతీయాలనేదే కూటమి మాస్టర్ ప్లాన్. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడుతుండడం, బీజేపీ హిందుత్వ నినాదం తోడవడంతో జగన్ ఆత్మరక్షణలో పడ్డారు. తనపై పడుతున్న మతముద్రను చెరిపేసేందుకు జగన్మోహన్ రెడ్డి పందా మార్చుకున్నారు. తాను అన్ని మతాలను సమానంగా గౌరవిస్తానని చాటి చెప్పేందుకు వరుసగా దేవాలయాలను సందర్శిస్తున్నారు. ఇటీవల పులివెందులలో నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొనడం అందులో భాగమే. అయితే ఇక్కడ ఆయన కొత్త చిక్కులు ఎదుర్కొన్నాడు. పూజా విధానాల్లో జగన్ తడబడడం, హోమగుండ వద్ద పూజారిచ్చిన ద్రవ్యాలను వేయడంలో చేసిన పొరపాట్లను కూటమి సోషల్ మీడియా విభాగాలు భూతద్దంలో చూపిస్తున్నాయి. మనసులో భక్తి లేనప్పుడు ఈ వేషాధారణ ఎందుకంటూ కూటమి నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఇది జగన్ చేస్తున్న ప్రయత్నాలను ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది. జగన్ ముందున్న అతిపెద్ద సవాల్ తన కోర్ ఓటు బ్యాంకును కాపాడుకోవడం. వైసీపీకి అండగా ఉండే సామాజిక వర్గాల్లో క్రైస్తవ, ముస్లిం మైనార్టీలు కీలక పాత్ర పోషిస్తున్నారు. జగన్ అతిగా హిందూ ఆచరణలను పాటిస్తే తన సొంత వర్గాల్లో అసంతృప్తి మొదలయ్యే ప్రమాదం ఉందన్న అభిప్రాయాలు లేకపోలేదు. జగన్ సోదరి షర్మిల, ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ ఇప్పుడు జగన్కు వ్యతిరేకంగా ఉన్నారు. గతంలో మైనార్టీ ఓట్లను జగన్ వైపు తిప్పడంలో అనిల్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు వారు దూరం కావడంతో ఆ ఓటు బ్యాంకు చీలిపోయే అవకాశం ఉంది. ఏపీలో జరుగుతున్న ఈ పరిణామాలు కేవలం తాత్కాలికమైనవి కావు. ఇది రాబోయే ఎన్నికల వ్యూహంలో భాగంగా కనిపిస్తున్నాయి. జగన్ను క్రైస్తవ నేతగా ముద్ర వేయగలితే హిందూ ఓట్లు గంపకుత్తగా కూటమి పడతాయని వారు అంచనాగా తెలుస్తుంది. దీనికి ప్రత్యేకంగా జగన్ సర్వమత సమభావన అనే కోణంలో హిందూ ఓట్లను ఆకట్టుకోవడానికి చూస్తున్నారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఒక విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. అటు తన క్రైస్తవ మూలాలను వదులుకోలేదు, ఇటు హిందూ ఓట్లను దూరం చేసుకోలేదు. కూటమి వేస్తున్న మతముద్ర నుంచి ఆయన ఎంత వేగంగా బయటపడతారనే దానిపై వైసీపీ భవిష్యత్తు ఆధారపడింది. ఆలయ సందర్శనలు కేవలం ఫోటోషూటుల్లా మిగిలిపోకుండా ప్రజల్లో నమ్మకాన్ని కలిగించడమే ఇప్పుడు జగన్ ముందున్న అసలైన టాస్క్. రాబోయే రోజుల్లో ఈ మతపరమైన సమీక్షలు ఏపీ రాజకీయాలను ఏ తీరానికి చేరుస్తాయో వేచి చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.